అలా తీసుకుని వచ్చిన చుట్టపొలం పిలుచుకొచ్చిన కూలీలు ఎవరు వస్తులేరు రామని ఎవరు వస్తులేరు మరి. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగున్నది. ఇది మొత్తం ఎట్లున్నది చూస్తలేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టి ఇంతవరకు వచ్చింది. మార్పు అన్నారు కదా, మార్పు కోరుకుంటే ఇక మార్పు ఇంతవరకు వచ్చింది. మార్పు ఇంకానా ఇక రాలేదా మాకు బుద్ధి? రైతు బంధు బాయ్ ఇక రైతు భరోసా 7,500 7,500 పోయి 12,000 చెప్తే 12,000 ఒకసారి 6,000 ఇచ్చిండు, ఒకసారి 6,000. మళ్ళీ ఎప్పుడు ఎత్తాడో లైన్ కట్టుడు. ఇక బాధ ఏం చేస్తాం. మళ్ళీ ఒక తులం బంగారం అంటాడు, లేకపోతే ఓటుకి ఇంతో అంత ఇస్తా. తులం బంగారం ఇంకా 4 తులాలు ఇచ్చినా ఏరు, 5 తులాలు ఇచ్చినా ఏరు అయిపోయా. ఇంకెత్తరాను బుద్ధి వచ్చింది ఇప్పటికి. అంత కోపం ఎందుకే? 2 ఏళ్ళు కావట్లేదు. 2 ఏళ్ళు కాటే చూస్తలే అనే. ఇప్పుడు ఈ గోస అయింది, రైతుల గోస అయింది అందరికీ. కానీ రైతుల బాధ ఇప్పుడు పండించిన పంట కూడా అప్పుడు చిలకలు ఉన్నప్పుడు అంత బాధ పడలేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువైంది మా బాధ. ఇది పోతే తడితే గడగడానగానే ఊరుకోవచ్చు. నైట్ రాళ్ళు ఉంచలేరు, పడదలకప్పుడు తీసుకోపోడు వచ్చు. ఊరి అప్పుడు వేద్దామంటే ఊరియలేదు, ఇప్పుడు వేద్దామంటేనే పంట పోతే దెబ్బని అయిపోద్ది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ తీరా కాలం నెత్తి మీదకి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ గింజ పెట్టాల్సిందే వచ్చే. మరి ఆయన ఏమంటున్నా అంటే, ఇప్పుడు రైతులకు నేను మంచి చేద్దాం అనుకుంటాను, పైసలు ఇద్దాం అనుకుంటాను, మరి నన్ను దొంగను చూసినట్టు చూస్తారా అంటాడు ఆయన. ఒక లారీలు వత్తలేవు అని వాళ్ళు, ట్రాక్టర్లు వత్తలేవు అని వీళ్ళు, అంతా మాకు బాధ రైతులకు ఇబ్బంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఒడ్లు పోయినా కానీ సరే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు బంధు మాత్రం రైతు బంధు మంచిగా వేసిండే కేసీఆర్. ఒక్కసారి పడేది పైసలని. మీకు 2 లక్షల రుణమాఫీ కూడా చేసి? 2 లక్షలు మాకు 2 లక్షల పైన ఉండే. 2 లక్షల పైన ఉంటే కట్టు అంటే కట్టినాం. ఆ 2 లక్షలు కూడా రాలే మాకు. రాలే రైతు రుణమాఫీ రాలే. మరి ఆయన దేవుళ్ళ మీద కూడా ఓటు అన్ని ఒట్టేసుకుంటూ వచ్చి చెప్పిండు, మాకు రాలేదు ఆ రైతు రుణమాఫీ. కేసీఆర్ ఉన్నప్పుడు 25,000 తేపకు 12,000 అప్పుడు ₹1,00,000 4 సార్లు చేసిందిగా, అది వచ్చింది. కానీ ఈయన రేవంత్ రెడ్డిది అసలే మాఫీ రాలేదు. ఇప్పుడు ఈ రైతు భరోసా రాలేదు.